హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టిటి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో వీటన్నిటికీ సంబంధించి మనకు 3 శుభవార్తలు అయితే ప్రభుత్వం విడుదల చేశారండి. అయితే మనకు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలని తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్లపై అయితే 3 శుభవార్తలు అయితే విడుదల చేశారు. సో ఫస్ట్ శుభవార్త చూసుకున్నట్లయితే, కొంతమంది ఏంటంటే పెన్షన్లు అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు పెన్షన్ తీసుకున్నటువంటి స్థలంకి బదులుగా వారు వేరే ప్లేస్లో నివసిస్తున్నారండి, అక్కడికి వెళ్ళి. సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారండి. అయితే ఆ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. అయితే ఈ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క అడ్రస్ను చేంజ్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకోవాలి మేము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో, అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఉగాది తర్వాత వీరందరికీ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకునే విధానాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించే అవకాశం అయితే ఉన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే, మనకు కొంతమంది పెన్షన్లు అనేవి అనగా మనకు గత ప్రభుత్వంలో ఫేక్ సదరం సర్టిఫికేట్లు కానివ్వచ్చు, ఫేక్ డాక్యుమెంట్స్ కానివ్వచ్చు, అవి పెట్టి చాలామంది పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించారు. అయితే ఎవరైతే ఈ విధంగా తీసుకొని ఉంటారో పెన్షన్లు, అలాంటి వాళ్ళందరి పెన్షన్లు అయితే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయితే అయ్యారండి. దీనికి సంబంధించి మనకేంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చి మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు, అలాగే మీ యొక్క వికలాంగపు సర్టిఫికేట్ అనగా సదరం సర్టిఫికేట్లు ఇవి పరిశీలిస్తారు. సో ఆ సర్టిఫికేట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా తక్కువ ఉంటే కనుక మీకు మళ్ళీ పరీక్షలు అయితే చేపడతారు. ఆ పరీక్షల్లో మీకు ఏంటంటే పర్సంటేజ్ అనేది అనగా మీ యొక్క వికలాంగత్వం పర్సంటేజ్ అనేది తక్కువ వస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారు. ఒకవేళ మీ యొక్క పర్సంటేజ్ అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా మనకు ఎక్కువ వస్తే కనుక అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్ అనేది రద్దు చేయకుండా వాళ్ళకైతే కంటిన్యూగా అయితే ఇస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.